హలో ఎవ్రీవన్. పుష్యమి నక్షత్ర ఇన్ జనరల్ చాలా ఆస్పీషియస్ నక్షత్ర అని చెప్తూ ఉంటారు. ఆస్పీషియస్ నక్షత్ర చాలా నక్షత్రాలు ఉన్నాయి ఆస్పీషియస్ కేటగిరీలో, బట్ పుష్యమి నక్షత్ర అందులో ఒకటి. 27 నక్షత్రాలు ఉన్నాయన్న విషయం అందరికీ తెలిసిందే కదా. 27 నక్షత్రాల్లో పుష్యమి నక్షత్ర కర్కాటక రాశిలో ఆ కేటగిరీలోకి వస్తుంది. కర్కాటక రాశి చంద్ర భగవానుడిది, పుష్యమి నక్షత్ర శని భగవానుడిది, ఆ నక్షత్రానికి అధిదేవత సూర్య భగవానుడు. అయితే ఈ నక్షత్రానికి ఎట్టి పరిస్థితుల్లో కూడాను మీరు చాలా అంటే ప్రాస్పెరిటీకి కానివ్వండి, హ్యాపీనెస్కి కానివ్వండి, సుఖ సమృద్ధికి కానివ్వండి, ఆనందానికి కానివ్వండి, డబ్బుకి కానివ్వండి, ఫైనాన్షియల్ సెక్యూరిటీ కానివ్వండి, ఏదైనా సరే పుష్యమి నక్షత్రం చాలా మంచిదని చెప్తూ ఉంటారు. పుష్యమి నక్షత్రలో పుట్టిన వాళ్ళు ఎవరైనా సరే చిన్నప్పుడు ఒక 15 సంవత్సరాల లోపు వీళ్ళకి చాలా ఒక రకమైన డిసీజెస్ కానివ్వండి, ఒక రకమైన ఇతరోతర హెల్త్ ఇష్యూస్ కానివ్వండి రావడానికి అవకాశాలు ఉంటాయి. బట్ 15 సంవత్సరాలు 16వ సంవత్సరం వీళ్ళు ఎప్పుడైతే 16వ సంవత్సరం హిట్ అవుతారో 16వ సంవత్సరం నుంచి వీళ్ళకి ఆ పర్టికులర్ రోగ బాధలన్నీ కూడా నివృత్తి అవ్వడం ఖచ్చితంగా జరుగుతూ ఉంటుంది. బట్ తర్వాత మళ్ళీ ఇంకా కొంచెం ఏజ్ ప్రోగ్రెస్ అవుతుండగా శనీశ్వరుడికి ఇష్టం లేని కార్యాలు ఏమన్నా చేసి లేకపోతే ఏదైనా రకరకాల యాక్టివిటీస్ మనకి అంటే శని భగవానుడికి నచ్చని యాక్టివిటీస్ ఏమన్నా చేసినట్లయితే అప్పుడు మళ్ళీ దీర్ఘకాలిక వ్యాధులకి వీళ్ళు లోనవుతారని చెప్పి కూడా మనం చెప్పుకుంటూ ఉంటాం. కానీ ఈ పుష్యమి నక్షత్రం రోజు రకరకాల ఇష్యూస్ నుంచి అంటే లైఫ్లో మనం ఫేస్ చేసే రకరకాల ఇష్యూస్ లైక్ ఫైనాన్షియల్ ఇష్యూస్ అవనివ్వండి, కోర్ట్ ఇష్యూస్ అవనివ్వండి, లీగల్ ఇష్యూస్ అవనివ్వండి, లేకపోతే పెళ్ళయింది పిల్లలు పుట్టట్లేదు, కావాలనుకుంటున్నారు పుట్టట్లేదు, అలాంటివి కానివ్వండి, లేకపోతే పిల్లలు ఫోకస్ ఎక్కువ లేదు, లేకపోతే బ్యాడ్ హ్యాబిట్స్లో పడిపోయారు, లైక్ హౌ ద సొసైటీ ఈజ్ రైట్ నౌ, అలాంటి హ్యాబిట్స్ కూడా పిల్లలకి అలవాటు అయిపోయాయి అనుకున్న వాళ్ళు, పేరెంట్స్ మాట వినట్లేదు అనుకున్న వాళ్ళందరూ కూడా చక్కగా ఈ రెమెడీ అనేది చేసుకోవచ్చు. పుష్యమి నక్షత్రం ఎప్పుడైతే రవివారం వస్తుందో అంటే ఆదివారం వస్తుందో, లేదా శనివారం వస్తుందో, లేదా సోమవారం వస్తుందో, లేదా గురువారం వచ్చినా, పుష్యమి నక్షత్రం ఏ వారం వచ్చినా మంచిదే, అండ్ ఈ 4 వారాల్లో వస్తే ఇంకా మంచిదని చెప్తూ ఉంటాము. బట్ ఆదివారం ఎప్పుడైతే పుష్యమి నక్షత్రం వచ్చిందో చాలా మంచిది, ఎందుకంటే ఆ నక్షత్రానికి ఆదిగురు రవి కాబట్టి. సో నక్షత్రం శనీశ్వరుడు అయినా కూడా నక్షత్రానికి ఆదిగురు మాత్రం ఈ నక్షత్రానికి రవి భగవానుడే అవుతాడు. సో ఈ నక్షత్రం రోజు మీరు ఏం చేయొచ్చు, అసలు ఎలాంటి ఈతి బాధల్ని మీరు ఇందులో నుంచి బయటికి రావచ్చు. ఫైనాన్షియల్ ప్రాబ్లమ్స్ అండి, ఎవరైనా ఫైనాన్షియల్ ప్రాబ్లమ్స్తో లోన్ అవి సతమతం అయిపోతుంటే మాత్రం, అంటే డబ్బులు ఇరుక్కుపోయాయి, ఎక్కడో ఇచ్చాను వాడు ఇవ్వడం లేదు, లేకపోతే ఎవరో మోసం చేశారు, ఎవరో తీసుకున్నారు, ఎవరో గ్యారెంటర్షిప్, ఎవరో మిడిల్ మ్యాన్, రకరకాలు ఇతరోతర సో మెనీ థింగ్స్, అటువంటివి ఏమైనా కూడి ఉన్నప్పుడు వాటికి మీరు ఏం చేస్తారంటే ఈశ్వరాలయానికి వెళ్ళండి. ఆదివారం సాయంత్రం ప్రదోష సమయంలో ఈశ్వరాలయానికి వెళ్ళండి. ఈశ్వరాలయానికి వెళ్ళి ప్రదోష సమయం ఏంటి, సన్సెట్ అయ్యే ముందు 45 minutes బిఫోర్ అండ్ 45 minutes ఆఫ్టర్, రైట్, ప్రదోషకాలంగా చెప్పబడుతుంది. అండ్ శనివారం ప్రదోషకాలం చాలా చాలా మంచిది, అండ్ ఆదివారం ప్రదోషకాలం అయినా బెటర్. బట్ ఆదివారం రోజు మీరు ఆ ప్రదోష సమయంలో మీరేం చేస్తారంటే ఈశ్వరాలయానికి వెళ్ళండి. ఈశ్వరాలయానికి వెళ్ళి అక్కడ శివుడికి అభిషేకం చేసుకున్న తర్వాత పచ్చి ధాన్యం ఉంటుంది కదా, లైక్ వైట్ రైస్, పచ్చి బియ్యం, వైట్ రైస్, ఆ వైట్ రైస్ని లింగం మీద కొంచెం పెట్టమన్నాను కదా అని 1 kg పోసేసి రాకండి, కొంచెం ఇంత వేసేసి రండి. మనసులో ఏం కోరుకుంటారు, మీ ఫైనాన్షియల్ ఆస్పెక్ట్స్, మీ ఫైనాన్షియల్ ఈతి బాధలు ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా తొలగిపోవాలని మనస్ఫూర్తిగా కోరుకోండి. పిల్లలు పుట్టట్లేదు, పిల్లలతో ఇష్యూస్ ఉన్నవాళ్ళు, వీళ్ళందరూ బ్యాడ్ హ్యాబిట్స్కి గురయ్యారు, పిల్లలు చెప్పుకోలేకపోతున్నాం, ఎవరికి నలుగురిలో తలెత్తుకోలేకపోతున్నాం, పచ్చి పాలు తీసుకెళ్ళండి. గేదె పాలు కాదమ్మా, ఆవు పాలు మాత్రమే. ఆవు పాలు తీసుకుని అందులో కుంకుమ పువ్వు కొంచెం వేసేసి ఆ ద్రవ్యంతో ఈశ్వరుడికి అభిషేకం చేయండి, సరిపోతుంది. ఓకే. అండ్ ఎప్పుడైతే ఈశ్వరుడికి ఈ ద్రవ్యాలతో అభిషేకం చేస్తారో పిల్లలు మాట వినడం మొదలు పెడతారు. అండ్ ఈ సంతాన రిలేటెడ్, ఫర్టిలిటీ రిలేటెడ్, కపుల్స్కి కొంతమందికి ఫర్టిలిటీ రిలేటెడ్ ఇష్యూస్ ఉన్నప్పుడు కూడా ఈ పర్టిక్యులర్ రెమెడీ మీరు వాడచ్చండి. చాలా చక్కగా మీరు చేసుకోండి. ఎన్నిసార్లు చేస్తారు మీరు ఈ పర్టిక్యులర్ రెమెడీని? ఈ రోజు, ఈ నెల, ఈ రోజు చేయండి. వచ్చే నెలలో మళ్ళీ పుష్యమి నక్షత్రం ఏ రోజు వస్తుంది, మరి ఆ రోజు మళ్ళీ మీరు చేయాల్సిన రెమెడీ ఏంటి అనేది నేను ఖచ్చితంగా చెప్తాను. కాబట్టి దానితో పాటుగా మీరు ఈ రెమెడీ ఈసారి చేసేసి
ఈ రెమెడీ చేసిన తర్వాత 6 శనివారాలు వరుసనే 6 శనివారాలు వరుసనే చేయండి. ఇలాగే పాలలో కొంచెం కుంకుమ కలిపి ఈశ్వరుడికి అభిషేకం చేయడం, అండ్ మీ మనసులో ఉన్న కోరిక ఇష్యూ ఏదైతే ఉందో అది భగవానుడికి చెప్పుకుని మీరు ఇంటికి వచ్చేయడం. తర్వాత దానితో పాటు మీరు శనీశ్వరుడు చాలీస కూడా చదువుకోవచ్చండి. శనీశ్వరుడు చాలీస మీరు ఆలయంలో కూర్చొని చేసుకుంటానన్నా ఇంకా మంచిది, లేదు మీరు ఇంటికి వచ్చి చేసుకుంటాను టైం లేదు లేకపోతే ఏదో బిజీ యాక్టివిటీ ఉంది అనుకుంటే మీరు ఇంటికి వచ్చేసిన తర్వాతైనా మీరు ఆనందంగా చేసుకోవచ్చు, ఇబ్బంది ఏం లేదు. తర్వాత ఇది కాకుండా ఈ రోజు ఈ పర్టిక్యులర్ పుష్యమి నక్షత్రాన్ని ఏ రోజైతే మీకు ఎట్టి పరిస్థితుల్లో పుష్యమి నక్షత్రానికి మీకు మళ్ళీ వచ్చే మంత్ ఎప్పుడైతే వస్తుందో ఆ రోజు మళ్ళీ నేను రెమెడీస్ని మారుస్తాను. అండ్ సో స్టే ట్యూన్డ్. అండ్ ఇఫ్ యూ లైక్ అవర్ కంటెంట్ మేము చాలా చాలా గ్రేట్ఫుల్గా ఉంటాం. ఇఫ్ యూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. థ్యాంక్ యూ వెరీ మచ్. బాయ్.